సో సొంత చెల్లె షర్మిల గారు పార్టీ పెట్టారు. సో తల్లి కూడా మరి గౌరవ ప్రెసిడెంట్గా ఉన్న రిజైన్ కూడా చేసినట్టు కూడా తెలిసింది కదా మన. సో మన వర్ధంతి 13 గౌరవాధ్యక్షురాలుగా టీవీలలో వచ్చింది. సో మన వర్ధంతికి హెచ్ఐసిసిలో జరిగినటువంటి దానికి జగన్ గారు రాకపోవడం పైన చెల్లెలు అలిగింది, అన్న చెల్లెలకు పడట్లేదు అన్నట్టుగా నడుస్తుంది. ఈ దానిపైన రోజు ఎలా స్పందిస్తారు అయితే జగన్ చెల్లెగా? ఇది ఎట్లా అంటే జగన్ అనే ఒక మనిషిని ఎదుర్కోలేక ఎన్ని రకాలుగా ఆయనని మాటలు అనాలి, ఎన్ని రకాలుగా హింసించాలి, ఎన్ని రకాలుగా బురద చల్లాలి అన్న ప్రయత్నం అన్ని పార్టీలు అన్ని ఛానల్స్ చేయటం అనేది బాధాకరం. ఎందుకంటే మేము గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం ఆయన మీద జరిగిన అన్ని దాడులు కానీ రాజకీయ విమర్శలు కానీ ఏ పార్టీకి జరగవు. మామూలుగా ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళని ఎవరైనా విమర్శిస్తారు, ఎందుకంటే పవర్లో ఉండి చేయాల్సిన వాళ్ళు చేయలేకపోతే విమర్శిస్తే అర్థం ఉంటుంది. కానీ పవర్లో ఉన్న చంద్రబాబు నాయుడు పనికిమాలిన పనులు చేసిన అపోజిషన్లో జగన్ మీదే అప్పుడున్న పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ అందరూ మాట్లాడటం అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ జెలస్, ఆయన పవర్ని చూసి తట్టుకోలేక మాట్లాడటమే. ఈరోజు పొలిటికల్గా అన్న చెల్లెలు కానీ నాన్న కొడుకులు కానీ లేదా నాన్న కూతురు కానీ వేరే వేరే పార్టీల్లో వేరే వేరే పదవుల్లో ఉండటం మనం కళ్ళారా చూస్తున్నాం. అదేం విచిత్రం కాదు పొలిటికల్లో. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఒక ఫ్యామిలీగా ఆమె వేరే వాళ్ళ ఇంటి పేరుతో ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను తింటే మా ఆయనకి కడుపు నిండదు, మా ఆయన తింటే నా కొడుకుకి కడుపు నిండదు. ఎవరికి వాళ్ళు తినాలి, ఎవరికి వాళ్ళు చదువుకోవాలి, ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే దానికి తగ్గ ఒక ఎయిమ్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అట్లా జగన్ సారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయాడు కాబట్టి షర్మిల ఇంట్లోనే కూర్చోవాలి అనేది రూల్ ఏం లేదు కదా. తన తర్వాత తనకి పొలిటికల్గా రాసి పెడితే తను కూడా సక్సెస్ అవ్వచ్చు. కేసీఆర్ ఇచ్చినట్టుగా కొడుకుకు కూతురుకు అల్లుడికి ఇంకా వాళ్ళ ఈయంకుని కొడుకు ఇచ్చినట్టు మరి చెల్లెలకి ఒక పోస్ట్ చేయలేకపోయారా? లాస్ట్ టైం జగన్ సార్ ఎంపీగా అయితే కంటెస్ట్ చేయమని అడిగినప్పుడు తన ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. అండ్ పొలిటికల్గా ఆవిడ కూడా చాలా స్ట్రాంగ్ నాకు తెలిసి. ఎందుకంటే 3000 కిలోమీటర్లు ఒక మహిళ పాదయాత్ర చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక మహిళగా నాకు తెలుసు విమెన్కి ఎన్ని సమస్యలు ఉంటాయి, హెల్త్ పరంగా కానీ బయట జనాల్లో వెళ్ళేటప్పుడు కానీ ఇవన్నీ బేర్ చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా కష్టం. అలా చూస్తే జగనన్న కన్నా ముందు షర్మిలమ్మ 3000 కిలోమీటర్లు నడిచింది. జగనన్న కోసం సపోర్ట్ చేస్తూ వాళ్ళ మదరు తను అన్న జైల్లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడి వర్క్ చేయటం అనేది కూడా మనం చూసాం. కాబట్టి మనం ఆమెకేం తెలీదు అని చెప్పడానికి కూడా లేదు. అండ్ రెండోది జగన్ గారు ఎందుకు రాలేదు అంటే జగన్ గారిని పిలిచారా లేదా జగన్ గారితో డిస్కస్ చేసి పెట్టారా లేదా ఏమీ తెలియకుండా మనం మాట్లాడలేం కదా. సో చాలా ఇష్యూస్ డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా వాళ్ళ సిద్ధాంతాలను అనౌన్స్ చేసుకొని కష్టపడి ముందుకు వెళ్ళొచ్చు. ఖచ్చితంగా జగన్ గారిని ఆశీర్వదించినట్టు ఆవిడ మీద ప్రజలకు ఆవిడ మీద నమ్మకం ఉంటే ఆవిడని కూడా ఆశీర్వదిస్తారు. అండ్ విజయమ్మకి ఇద్దరు 2 కళ్ళు. సో ఆవిడ అటు సపోర్ట్ చేసినా ఇటు సపోర్ట్ చేసినా ఇద్దరిని అభిమానించే చేస్తుంది. జగన్ గారు అంటే చాలా పిచ్చి ప్రేమ విజయమ్మకి. ఎప్పుడైనా ఆయన మాట వచ్చినప్పుడు చూడండి ఆవిడ కళ్ళల్లో ఆనందం కానీ ఆ పలుకు కానీ జగన్ బాబు అంటుంది. అసలు చాలా ప్రేమ ఆమెకి. కాబట్టి అన్నకేదో అన్యాయం ఆమె చేసేసినట్టు ఛానల్లో చెప్పినట్టు జరిగేది కాదు. మొన్న కూడా విజయవాడలోనే ఉన్నారు కదా. సో ఎప్పుడెప్పుడు జగన్ గారికి అవసరమో అప్పుడు జగన్ గారితో ఉంది, ఎప్పుడు షర్మిలకు అవసరమో అప్పుడు తల్లిగా అందరు. ఇప్పుడు నా బిడ్డలు ఇద్దరి మీద నాకు ఉంటుంది, ఒకరు బాగుండాలని ఒకరు బాగుండకూడదని అనుకోం కదా, అంతే.